హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీకు ఏబీ మీద ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని ఎలాంటి సందేహం ఉన్నా, లేదంటే ఇంకా మాకు భయంగా ఉంది అనుకుంటే కనుక నా ఛానల్లో ఏబీ రిలేటెడ్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో మీకు మొత్తం A to Z వీడియోస్ అన్ని ప్రిపరేషన్ నుంచి ప్రాసెస్ వరకు ప్రతి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇంతవరకు చూడని వాళ్ళు అయితే చూసేయండి. అలాగే నన్ను చాలామంది రోజుకి 2-3 వీడియోలన్నా పెట్టడానికి ట్రై చేయండి అని అడుగుతున్నారు. 3 వీడియోస్ అయితే కష్టం అవుతుంది. నేను 2 వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకటైతే కంపల్సరీ పెడతాను, 2 నాకు వీలైతే కనుక డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. సో మొత్తం అన్నీ మనం ఎలా ఏంటి అని చెప్పుకున్న తర్వాత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ నుంచి చెప్పమని అడిగారు కదా. సో నేను దీనికి ముందు వీడియోలో అయితే మీకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాను. అలాగే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా మనకి ఎవిడెన్స్లో ఉన్న టాపిక్, డైయింగ్ డిక్లరేషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈరోజు నేను ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, మనకి కాన్స్టిట్యూషన్ వచ్చేసి 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కదా. సో దాని నుంచి మిమ్మల్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అడిగే స్కోప్ ఎక్కడి నుంచి ఉంది అనేది ఆర్టికల్ 13 చాలా ఇంపార్టెంట్, లాస్ గురించి చెప్తుంది. సో దానిలో మనకి 3 ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఉంటాయి. ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ వైవర్. ఈ 3 డాక్ట్రిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా మిమ్మల్ని ఏ డాక్ట్రిన్ నుంచి అయినా అడిగే అవకాశం ఉంది. దానికి రిలేటెడ్ కేస్ లాస్ కొన్ని ఉంటాయి చాలా ఇంపార్టెంట్వి. సో ఒక్కొక్క డాక్ట్రిన్, ఆ డాక్ట్రిన్ రిలేటెడ్ ఫేమస్ కేసు ఉంటుంది కదా, ఆ కేసు అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆర్టికల్ 13 ఏంటనేది చూద్దాం. సో మన దగ్గర బేర్ యాక్ట్స్ ఉన్నాయి కదా, బేర్ యాక్ట్స్ నుంచి చూద్దాం. ఆర్టికల్ 13 వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే, లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో దీనికి సంబంధించి మనకి 3 క్లాజెస్ ఫస్ట్ ఉన్నాయి. తర్వాత 4th క్లాజ్ కూడా మనకి అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో అయితే మనకి ఫస్ట్ క్లాజ్ వచ్చేసి, ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ in the territory of India immediately before the commencement of this constitution, insofar as they are inconsistent with the provisions of this part, shall to the extent of such inconsistency be void. సో మీకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3 డాక్ట్రిన్స్ కూడా ఈ 13 clause 1 కిందకే వస్తాయి. అంటే ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే, ఎలాంటి లాస్ అయినా సరే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉంటే, అంటే ఈ ఫండమెంటల్ రైట్స్కి కానీ ఏదైనా సరే ఇంకేదన్నా యాక్ట్ తీసుకొచ్చిన అవన్నీ కూడా బిఫోర్ ది కమెన్స్మెంట్ కానీ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ కానీ ఏవైనా సరే ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉంటే వాటిని వాయిడ్గా డిక్లేర్ చేస్తాము అంటున్నారు. సో మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ డాక్ట్రిన్స్ 3 కూడా మనకి 13 clause 1 కిందకైతే వస్తాయి. ఇంకా మిగతాది clause 2, clause 3 కూడా ఈ లా అంటే ఏంటి అంటే ఆర్డినెన్స్, బైలా, రూల్స్ ఇవన్నీ ఉంటాయని 13 clause 3. అలాగే 13 clause 2 స్టేట్ ఎలాంటి లాస్ కూడా చేయకూడదు ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా అని చెప్తున్నారు. అలాగే 4th clause అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ మీకు. ఏంటి అంటే ఆర్టికల్ 368 కింద పార్లమెంట్కి అమెండ్మెంట్ పవర్ ఉంది కదా, సో దాని కింద చేయొచ్చు. అక్కడ మళ్ళీ మీరు ఈ 13 ఈ డాక్ట్రిన్స్ అప్లై చేయడానికి వీల్లేదు అని చెప్పేసి మనకి అమెండ్మెంట్ రావడం అయితే జరిగింది. సో మీకు నేను ఇప్పుడైతే డాక్ట్రిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి, లేదంటే జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మీకు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో సెవరబిలిటీని మనం డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అని కూడా పిలుస్తాము. అయితే దీనిలో మనకి ఏదైనా సరే ఫండమెంటల్ రైట్స్కి ఇన్కన్సిస్టెంట్గా, అంటే అంతకు ముందున్న ఒక చట్టం ఉండింది అనుకోండి, అందులో ఒక సెక్షన్ మొత్తం ఇన్వాలిడ్గా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా టోటల్గా ఆ సెక్షన్ అంతా ఇన్వాలిడేట్ చేసేసి ఆ యొక్క సెక్షన్ని వాయిడ్ కింద డిక్లేర్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ. సో మీకు ఒక లైన్ చదువుతాను, నోట్ చేసుకోండి. అంటే మనకి ఏంటి అంటే కనుక ఇందులో ఆల్ లాస్ which were enforced in India before the commencement of constitution insofar as they are inconsistent with the provisions of fundamental rights shall to the extent of that inconsistency be void. సో ఇదే మనకి 13 clause 1లో ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఈ హైపోథసిస్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ లేదా సెపరబిలిటీ అంటాము. బట్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ ద పార్ట్ విచ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది లా కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది హోల్ లెజిస్లేషన్. సో ఆ మొత్తం లెజిస్లేషన్ ఉన్న ఆ పార్ట్ అనేది తొలగించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్, అంటే సెవరబిలిటీ అంటే తీసేయడం అనమాట. సో సెపరేషన్ ఆఫ్ సచ్ ప్రొవిజన్ ఫ్రమ్
దట్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి అది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఒక కేసులా ఉంటుంది, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సో ఈ కేసులో మనకి ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇన్ కేస్ when a part of legislation is repugnant to the constitution, only that repugnation provision of the impugned act will be void and not the whole of the legislation, and every attempt should be made to save as much as possible of the act. అంటే ఒక చట్టంలో మీకు ఒక ప్రావిజన్ బాగోకపోతే ఆ ప్రావిజన్ తీసేయండి, అంతేగా మొత్తం చట్టం తీసేయలేం కదా. సో దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఈ కేసులో కూడా మనకు అదే చెప్పడం జరిగింది. ఇఫ్ ద ఒమిషన్ ఆఫ్ ది ఇన్వాలిడ్ పార్ట్ will not change the nature or the structure of the object of the legislature. ఒక ప్రొవిజన్ తీసినంత మాత్రాన మనకు మొత్తం చట్టాన్ని కూడా మనం మార్చలేము, అంటే చట్టాన్ని అంతా తీసేయడానికి అవ్వదు. సో మనకి దీనికి సంబంధించి చెప్పడానికి ఈ యొక్క ఇఫ్ ద ఒమిషన్ ఆఫ్ ది ఇన్వాలిడ్ పార్ట్ విల్ నాట్ చేంజ్ ది నేచర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్, ఇట్ ఈస్ సెవరబుల్. సో అది తీసేస్తే ఆ స్ట్రక్చర్ ఏమి పోదు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్ దిస్ కేస్ the apex court అంటే తెలుసు కదా, సుప్రీం కోర్ట్ held that except section 14 all other sections of the preventive detention act 1950 were valid. అంటే సెక్షన్ 14 ఒకటే ఫండమెంటల్ రైట్స్ కి ఇన్వాలిడేట్ కంటే కాన్స్టిట్యూషన్ కి ఇన్వాలిడేట్ గా ఉంది కాబట్టి ఓన్లీ అది మాత్రమే తీసేయడం జరుగుతుంది. And since section 14 could not be severed from the rest of the act, the detention of petitioner was not illegal as the preventive detention act is not void. సో అర్థమైంది కదా, మొత్తం ప్రొవిజన్ అయితే తీయడానికి లేదు. ఆ ఏదైతే సెక్షన్ బాగోలేదో లేదంటే విచ్ సెక్షన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాన్స్టిట్యూషన్, ఆ యొక్క సెక్షన్ మాత్రమే రిమూవ్ చేసి మిగతా చట్టాన్ని అంతా కూడా వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. దీనికి రిలేటెడ్ కేస్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సో సెవరబిలిటీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ చూద్దాం. జనరల్గా ఎక్లిప్స్ అంటే మనం ఏమంటాము, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటూ ఉంటాం కదా. సో ఎక్లిప్స్ అంటే గ్రహణం. సో పట్టినంత వరకే ఉంటుంది కానీ తర్వాత మనకి ఎక్లిప్స్ పాడవగానే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది కదా. సో అలాగే ద డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ సేస్ that any law which is inconsistent with fundamental rights is not valid. Such a law is not totally dead but is overshadowed by the fundamental rights. So ఇందాక మనం సెక్షన్ అంతా తీసేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే బాగోలేదో దాన్ని మళ్ళీ మనం అమెండ్మెంట్ చేసుకున్నాం, లేదా ఆ పార్ట్ వరకు ఆ వర్డ్స్ వరకే తీసేసి మిగతా సెక్షన్ని కూడా వ్యాలిడ్, అంటే ఇక్కడ మొత్తం సెక్షన్ తీయకుండా అది జస్ట్ నిద్రపోతున్న స్టేజ్లో ఉంటుంది అన్నట్లు. అంటే ఆ పార్ట్ని మనం ఇంకా అప్లై చేసుకోకుండా మొత్తానికి తీసేయకుండా దాన్ని మనం యూజ్ చేసుకోకుండా డార్మెంట్ స్టేజ్లో అంటే నిద్రపోతున్న స్టేజ్లో అలా పక్కన పెట్టేసుకుని పనికొచ్చేదంతా వాడుకుంటాం అనమాట. అంటే ద ఇన్కన్సిస్టెన్సీ అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది impugned law and fundamental right can be removed by introducing constitutional amendment to the relevant fundamental right so that eclipse vanishes and the entire law becomes valid. So ఎక్కడైతే బాగోలేదో అది తీసేసుకుని అంటే అది ఇంకా యూజ్ చేయకుండా అవి ఎక్లిప్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మిగతా అదంతా కూడా వ్యాలిడేట్ చేసేసుకున్నట్లు అవుతుంది. అంటే ఇంకా ప్రతిదానికి మొత్తం అంతా తీసేయకుండా ఉచ్ పార్ట్ మనకి ఇన్కన్సిస్టెంట్గా ఉంది ఆ పార్ట్ని అట్లా వదిలేసుకుని మిగతాదంతా అప్లై చేసుకుందాము అని చెప్పేది మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. In other words, till the time a provision of law violates fundamental right guaranteed by the Indian Constitution, it is dormant and inoperative. అంటే దాన్ని మనం ఇంకా ఆపరేషన్లో తీసుకురాము, అంటే యూజ్ చేసుకోము, ఇంకా అట్లా నిద్రపోయే స్టేజ్లో అలా ఉంటుంది అంతే. But if such fundamental right is amended by the parliament and thereby the law no more violates such fundamental right. ఒకవేళ వాడుకోకుండా ఉన్నా లేదంటే దానికి ఏదైనా అమెండ్మెంట్ తీసుకొచ్చేసుకున్నా అక్కడ నుంచి మనం చక్కగా అయితే వాడేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ అలా మనం బ్రతికించేసుకున్నట్లు ఆ సెక్షన్ని కూడా ఎలైవ్ అంటే మనం దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నట్లు అప్పటి నుంచి మనకు అది ఆపరేషన్లో కూడా వచ్చేస్తుంది. అలాగే దిస్ ఎక్లిప్స్డ్ లాస్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ పోస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది రైట్స్ ఎక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ ఇన్కర్డ్ before the commencement of the constitution. It is only against the citizens of the country. And కొన్ని లాస్ మనకి ఫండమెంటల్ రైట్స్లో కూడా ఏంటంటే సిటిజన్స్కి అప్లై అవుతుంది అంటాం కదా, అలాంటప్పుడు నాన్ సిటిజన్స్ కూడా వచ్చేసి ఆ చట్టాలను కానీ అట్లా కానీ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. ఇది జనరల్ థింగ్ అనమాట. ఎందుకు అంటే సిటిజన్స్ అంటారు, కొన్ని ఏమో పర్సన్స్ అంటారు. సో చూసుకోవాలన్నమాట, అవి కూడా ఇంపార్టెంట్. మనం ఆర్టికల్స్లో అది పర్సన్ అన్నారా సిటిజన్ అన్నారు, సో అలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది మనల్ని. సో మీకు దీనికి సంబంధించిన కేస్
శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ లాస్. మీకు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ కేస్ లాస్ లిస్ట్లో ఈ కేసులో చెప్పాను. సో ఈ కేసులలో ఏంటంటే మనకి ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 మనకి 4th క్లాజ్ ఉంది కదా ఇందాక ఆర్టికల్ 13 క్లాజ్ 4లో. సో దట్ ఈస్ హియర్. ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చి ఏంటంటే రైట్ టు ప్రాపర్టీని ఛాలెంజ్ చేశారు. ఏంటి? ద కోర్ట్ హెల్డ్ దట్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 ఆల్సో ఇంక్లూడెడ్ the power to amend fundamental rights enumerated in part 3 of the constitution, and that the word law in article 13 clause 3 of the constitution includes only an ordinary law made in exercise of the legislative powers and doesn't include constitutional amendment which is made in exercise of constituent power. Therefore constitutional amendment will be legally valid even if it abridges or taken any of the fundamental rights. Little bit ఏదైనా ఫండమెంటల్ రైట్ ని వీళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే అది వాయిడ్. అందుకే కదా మనకి రైట్ టు ప్రాపర్టీని తీసి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ గా తీసి పెట్టేశారు. సో మనకి రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా ఉండేదాన్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్గా చేసినా మనం అడగడానికి సరిపోవట్లేదు కదా. సో ఈ ఆర్టికల్ 368కి అదే ఎగ్జామ్షన్ ఉండిపోయింది. పార్లమెంట్ కెన్ అమెండ్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు కాబట్టి ఈ ఎక్సెప్షన్ అయితే మనకు వస్తుంది. సో ఈ శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులలో కూడా మనకి ఏం చెప్పారు అంటే ఈ ఫండమెంటల్ రైట్ ఇప్పుడు మనకి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్కి సంబంధించి ఏంటి అంటే మామూలుగా చేంజెస్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాము. ఏదైతే పనికిరాదు అనుకుంటున్నామో దాన్ని అలా ఉంచేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ కూడా చేంజెస్ తీసుకురాగలదు అని చెప్పేసి మనకి ఈ కేసులలో చెప్పడం జరిగింది. అట్లానే మీకు కావాలంటే ఇంకొక కేసు కూడా ఉంటుంది, బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే కేసు. దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఆ యొక్క యాక్ట్కి సంబంధించి మొత్తానికి ఇన్వాలిడేట్ చేసామని చెప్పేసి అంటే చాలామంది అంటూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్ట్ అయితే ఇన్కన్సిస్టెంట్గా ఉందో దాన్ని ఎక్లిప్స్గా డిక్లేర్ చేసుకుని మిగతా చట్టాన్ని అంతా కూడా అంటే దీనికి సంబంధించి ఏంటి అంటే మనకి బేరర్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1948 సంబంధించి ఉంటుంది. సో దానిలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అయితే మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డాక్ట్రిన్ మనకు వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. According to the doctrine of waiver, any person who is entitled to any right or privilege can waive off such a privilege if he does so with his free will. అంటే ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళ ఇష్టంగా ఒక రైట్ని వదిలేసుకోవడం. అంటే కొంతమంది అగ్రిమెంట్లో రాపించుకుంటూ ఉంటారు కదా, మీరు ఇంకా అడగడానికి వీల్లేదు, మీరు ఇంకా కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అట్లా అంటూ ఉంటారు కదా, అలా వదిలేసుకోవడానికి వేవర్ అంటాం. సో దిస్ డాక్ట్రిన్ ఆపరేట్స్ ఆన్ ది అజంప్షన్ దట్ ఎ మ్యాన్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ అండర్ ఎనీ లీగల్ లయబిలిటీ. సో అతనికి ఏం కావాలో అతనికి తెలుసు కదా, సో అతను వదిలేసుకున్నప్పుడు మనకేంటి ఇంకా అడగడానికి లేదు అని. అండ్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ వైల్ ఇంటెన్షనల్లీ గివింగ్ అప్ ద ప్రివిలేజ్ ఆఫ్ సచ్ రైట్. తెలిసి కూడా దానికి ఉన్న ప్రివిలేజెస్ వదిలేసుకున్నాడు, ఇంకా ఎలా అడుగుతాడు అని చెప్పేసి. బట్ ద డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ డజంట్ అప్లై టు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ గ్యారంటీడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కొంతమంది మీకు ఉద్యోగం ఇవ్వాలంటే వదిలేసుకోవాలని సంతకాలు పెట్టించుకున్నా వాళ్ళు వదలడానికి లేదు. స్టేట్ ఎప్పటికీ అంటే మనకి కోర్ట్స్ ఎప్పటికీ కూడా ఒప్పుకోదు. ఎందుకు అంటే ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రైట్స్ కాబట్టి అవి వాళ్ళు వదులుకుంటానన్నా ఎవరైనా వదిలేసుకోమని చెప్పినా ఏమి చల్లవు. ఫండమెంటల్ రైట్స్ ఎప్పటికీ కూడా వాళ్ళకి అప్లై అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ గివింగ్ అప్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని వదిలేసుకోమని చెప్పే అర్హత లేదు. దీనికి సంబంధించిన ఫేమస్ కేసులా ఉంది. ఈ కేసులో కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓల్గా టెల్లిస్ అండ్ అదర్స్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో మీకు ద పేమెంట్ డ్వెల్లర్స్ గేవ్ అన్ అండర్టేకింగ్ టు ది ఎంసీడీ దట్ దే వుడ్ నాట్ క్లెయిమ్ ఎనీ ఫండమెంటల్ రైట్ టు పుట్ అప్ huts on pavements and public roads, and also that they would not obstruct the demolition of the huts after a certain date. సో ఏంటంటే వాళ్ళు పేమెంట్స్ అంటే రోడ్స్ పక్కన అంటే అమ్ముకుంటాం అంటారు కదా, సో దానికి సంబంధించి అమ్ముకున్న రోజులు అమ్ముకుంటాము బాబు, మమ్మల్ని అమ్ముకొనివ్వండి, మేమేం ఫండమెంటల్ రైట్ క్లెయిమ్ చేసుకోము, మీరు కావాలనుకున్నప్పుడు అప్పుడు పడగొట్టేసుకోండి, ఇప్పుడు అమ్ముకొనివ్వండి అన్నారు. సో వాళ్ళు అదే పనిగా వాళ్ళని వెళ్ళిపోండి వేరే చోట కూడా చూపించకుండా తీసేస్తారనమాట. తీసేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక బట్ లేటర్ వెన్ ద హట్స్ వర్ సాట్ టు బి డిమోలిష్డ్ ఆఫ్టర్ ది స్పెసిఫైడ్ డేట్, అంటే కొంత డేట్ వరకు అడిగారు కదా వాళ్ళు, ఆ డేట్ తర్వాత వాళ్ళు దాన్ని పగలగొట్టేస్తున్నప్పుడు ద పేమెంట్ వెల్లర్స్ ప్లీడెడ్ దట్ దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కింద అడుగుతున్నారు. అప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ద మున్సిపల్ కార్పొరేషన్ ఇంటెండెడ్ దట్ ద డ్వెల్లర్స్ కెనాట్ రైజ్ ఎనీ సచ్ ప్లీ. అంటే వాళ్ళు ఆల్రెడీ వదిలేసుకున్నారు, వాళ్ళ రైట్ని వాళ్ళే వదిలేసుకున్నారు, ఇప్పుడు అలా క్లెయిమ్ చేస్తారని అడిగారు. సో
అండర్టేకింగ్ బేస్ చేసుకుని వాళ్ళు అలా ఆడుకోవాలని చూశారు. బట్ ద సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ కేస్ overruled the objection of the municipal corporation, saying fundamental rights cannot be waived off by any person. ఎవ్వరు వదులుకోలేరు ఫండమెంటల్ రైట్స్ని. అలాగే దేర్ కెన్ బి నో ఎస్టాపిల్ అగెనిస్ట్ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఎస్టాపిల్ అంటే తెలుసు కదా మీకు, షట్ డౌన్ అవుతుంది. ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ దాని ప్రివెన్షన్ అనమాట, ఇంకో అప్లై చేయకుండా వాళ్ళని అప్పుడు చెప్పే ఇప్పుడు ఏంటని అడిగేదానికి ఉండేదాన్ని ఎస్టాపిల్ అంటారు. సో ఇక్కడ ఎస్టాపిల్ లేదు, బికాస్ ఫండమెంటల్ రైట్స్కి ఎస్టాపిల్ అప్లై కాదు. సో ఈ 3 డాక్ట్రిన్స్ అలాగే ఈ 3 డాక్ట్రిన్స్ కింద ఉన్న ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. సో మీకు కావాలంటే ఇంకా కేసెస్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్ అయితే కనుక నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఆర్టికల్ 13 క్లాజ్ 1 కింద వచ్చి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ వైవర్. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీకి సంబంధించి ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్కి సంబంధించి మీరు చూసిన కేసు వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే కనుక శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ వైవర్కి సంబంధించి ఇప్పుడే మనం చూసాము ఓల్గా టెల్లిస్ అండ్ అదర్స్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ 3 డాక్ట్రిన్స్ అయితే బాగా చదువుకోండి, ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఏదైనా అడగొచ్చు, ఈజీగా తీసుకుని పెట్టుకోవచ్చు. అంటే మీకు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని చెప్పి మీకు వేరెక్లో ఎక్కడ కూడా ఈ ఎక్లిప్స్ ఈ ఆర్టికల్ కింద వస్తుందని ఉండదు. బట్ మనం టెక్స్ట్ బుక్లో కానీ యాజ్ ఏ ప్రొవిజన్స్గా చదువుకుంటే కానీ మాత్రమే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మిమ్మల్ని ఆ డాక్ట్రిన్స్ అడిగేసి ఏ క్లాస్ కిందకి వస్తుంది, ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అంటే ఈజీగా 13 క్లాజ్ అడిగింది 13 క్లాజ్ 1 కింద చక్కగా అయితే రాసేసుకోవచ్చు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.